రైతు స్నేహకు స్వాగతం. వెంకటేశ్వరరావు గారు, సేంద్రియ వ్యవసాయానికి ఎలాంటి ఎరువు వాడితే మంచిది? ఆవు పేడ మూత్రంతో ఘనజీవనం తయారు చేసుకోవచ్చు. అలాగే మేకల ఎరువును కూడా మనం వాడుకోవచ్చు. అలాగే గేదెల ఎరువులు కానీ అన్ని ఎరువులు కూడా పేడ కూడా వాడుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా దాన్ని బట్టే కొంచెం బెటర్ మేకల కంటే లేదంటే వేరే గేదెల కంటే ఆవులో ఉన్న సూక్ష్మ పోషకాలు ఎక్కువ కాబట్టి అందువల్ల ఆవు పేడ శ్రేష్టమని చెప్పేసి శాస్త్రజ్ఞులు ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే పాలేకర్ గారు మొత్తం దాదాపు 15 సంవత్సరాల నుంచి వారు విపరీతమైన ప్రచారం చేయడం, ఆవుల సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. అంటే ఎరువులు కృత్రిమంగా తయారు చేసుకోవడం, దాన్ని ఘనజీవామృతంలోనే అలాగే వర్మీ కాంపోస్ట్లో కూడా తయారు చేసుకొని మనం స్టాక్ పెట్టుకోవచ్చు. వర్మీ కాంపోస్ట్ కూడా ప్రతి ఒక్క రైతు స్వయంగా మనం తయారు చేసుకొని మనం స్టాక్ పెట్టుకుంటే అవసరమైనప్పుడు మనం ఈ ఎంత కావాలో అంత మోతాదులో మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. అంటే రైతులు స్వయంగా తన ఎరువులను తనే తయారు చేసుకోవాలి ప్రకృతి వ్యవసాయంలో. ఎందుకంటే ఇక్కడ శ్రమ మాత్రమే ఉంటుంది, ఖర్చు తక్కువ, మన శారీరక శ్రమ మాత్రం ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా శారీరక శ్రమ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని చెప్పేసి నేను గంటబలం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ శారీరక శ్రమ ఉంటుంది కాబట్టి డబ్బులు ఖర్చు ఎక్కువ. ఎందుకంటే రసాయనిక వ్యవసాయంలో డబ్బులు ఖర్చు ఎక్కువ, శ్రమ తక్కువ, శారీరక శ్రమ తక్కువ. ఎందుకంటే మనం ఎక్కువ పని చేయాల్సిన పని లేదు, వేసిన తర్వాత ఎప్పుడో ఒక 15 రోజులకు పొలానికి వెళ్ళవచ్చు. అదే దీంట్లో అయితే ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు పొలానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి వారం కూడా అనేక రకాల తెగులు కానీ పురుగు మందులు కానీ కషాయాలు స్ప్రే చేయాలి. అందువల్ల ఇక్కడ శ్రమశక్తి ఎక్కువ ఉంటుంది. అది ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి రావాలి దీంట్లో ప్రకృతి వ్యవసాయంలోకి. అలాగే చాలామంది రైతులు కూడా అది ఒక చంటి పిల్లలాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే మన కనుక ఆవులు కనుక ఉన్నట్టయితే ఏదైతే క్రమశిక్షణ మన జీవన శైలి మారిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం రైతులందరూ కూడా పశువులు లేనప్పుడు పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, టీలు కాఫీలు కావచ్చు, పాలు మనం పట్టణాలను తెచ్చుకుంటాం. పాలు పట్టణాలను తెచ్చుకునే టైం కూడా మనకి ఎప్పుడో 7 గంటలకో 8 గంటలకో గ్రామాల్లోకి వస్తాయి. అప్పటిదాకా బెడ్ దిగని రైతులు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఒక జీవన శైలి మారిపోతూ ఉంది. ఆ జీవనశైలి మార్చుకోవడానికి మన దగ్గర కనుక ఆవులు కనుక ఉన్నట్లయితే మనం పొద్దున్నే లేచి 5 గంటలకు లేచి తన యొక్క పనులన్నీ చూసుకొని 7 గంటలకి మనం దాని పొలంకి వెళ్ళినట్లయితే మనం పొలం పనులు చేసుకోవడానికి ఎక్కువ శ్రమశక్తిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కానీ మన దగ్గర పశువులు లేవు. పశువులు లేనప్పుడు పొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు లేస్తాం. మనం బ్రేక్ఫాస్ట్ చేయాలా. ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టిఫిన్ అనేది ఇప్పుడు కొత్త స్టైల్ కాబట్టి గతంలో సజ్జానం తిని పొలానికి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు పాశ్చాత్య పోకడతోటి మనం అందరం కూడా టిఫిన్ చేసి 8కో 9కో ఎప్పుడో పొలంకి వెళ్తాం. ఆ 2 గంటల ఎండలో మనం ఎక్కువ పొలం పని చేయలేము. అందువల్ల కూడా కొంత వ్యవసాయంలో నష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తన జీవనశైలి మార్చుకుంటేనే దీంట్లో అధిక దిగుబడులు కావచ్చు, లేదంటే మీరు డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది.